వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న వార్ 2 మూవీ ఫస్ట్ రివ్యూ మీకోసం తీసుకొచ్చేసాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేయండి. బాలీవుడ్ ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ ఎస్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2. వార్ చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నడుస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా నడుస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టార్గా రూపొందుతున్నది. వార్ 2 సినిమాను తెలుగు, హిందీ, తమిళలో ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీపైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటివరకు టాలీవుడ్కు మాత్రమే పరిమితమైన ఆయన సినిమా జర్నీ ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మొదలు కానున్నది. తన తొలి సినిమాని ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో హృతిక్ రోషన్తో కలిసి మల్టీ స్టారర్గా రూపొందించిన ఈ సినిమాలో బలమైన పాత్రను ఆయన పోషిస్తున్నారు. వార్ సినిమాకు సీక్వెల్ అనగానే నార్త్లోనే కాకుండా సౌత్లో కూడా ఆసక్తిగా ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీలో ఎంట్రీ ఇస్తున్నారన్న విషయం మరింత క్రేజ్ని పెంచింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు చిత్రం యూనిట్ ముంబైలో పూర్తి చేసుకున్నది. ఈ సెన్సార్ ప్రీమియర్ తర్వాత అధికారుల రివ్యూ ఏమిటి, ఈ సినిమా సర్టిఫికేట్ వివరాలు, ఈ చిత్రం రన్ టైం విషయానికి వస్తే పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన వార్ 2 సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేట్ అధికారులు ముంబైలో వీక్షించారు. ఈ సినిమాకు యూఏ సర్టిఫికేట్ 16+ సర్టిఫికేట్ను జారీ చేశారు. అంటే ఈ సినిమాను 16 ఏళ్లు పైబడిన వారు చూడడానికి అర్హత ఉంటుందని సర్టిఫికేట్ ప్రకారం వెల్లడైంది. అంతకంటే తక్కువ వయసున్న వారి తల్లిదండ్రుల గైడ్లైన్స్ అవసరమని నిబంధనలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ సినిమాలో విలన్గా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుంది. హృతిక్తో జూనియర్ ఎన్టీఆర్ చేసిన యాక్షన్ సీన్లు బాగున్నాయి. పూర్తి స్థాయి యాక్షన్ మూవీ ప్రేక్షకులు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే కొన్ని సీన్లపై అభ్యంతరాలకు వ్యక్తం కావడంతో వాటిని ట్రిమ్ చేశారు. ప్రస్తుతం సెన్సార్ తర్వాత పూర్తి స్థాయిలో రిలీజ్కు ముస్తాబైంది. ఈ బాలీవుడ్ మీడియాలో కథనాలు ఎలా వచ్చాయి. ఇక వార్ చిత్రం టైగర్ ష్రాఫ్ హృతిక్ కాంబినేషన్ భారీ విజయం అందుకుంది. వార్ 2పై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విడుదలవుతున్న ఈ మూవీ నిడివి 182 నిమిషాలు, అంటే 3 గంటల 2 నిమిషాలని ఈ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాను తెలుగులో సితారా ఎంటర్టైనర్ విడుదల చేస్తుంది. ఈ సినిమా హక్కులను సుమారు 94 కోట్ల రూపాయలకు నాగవంశీ చేజిక్కించుకున్నారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది విషయం. ఇక మన నెక్స్ట్ వీడియో ధర్మస్థల గురించి వస్తుంది. ధర్మస్థలంలోని శవాలు వాటి గురించి వస్తుంది. ఇప్పుడు చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.